ఎస్. సో బయోడిగ్రేడబుల్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ గురించి మనం సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇవాళ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఇది ఎఫ్బిఓ మెయిన్స్లో ఎన్విరాన్మెంట్ అనే టాపిక్లో మీకు కంటిన్యూస్ సెషన్ అనమాట. సో ఆల్రెడీ వీ యూస్ టు డిస్కస్ అబౌట్ లైక్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అండ్ అట్ ది సేమ్ టైమ్ పొల్యూషన్ టాపిక్ ఆల్సో. సో ల్యాండ్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, సమ్ ఇంపార్టెంట్ స్కీమ్స్ అవన్నీ కూడా డిస్కస్ చేసాం కదా. సో ఆఫ్టర్ దట్ సో దిస్ ఈజ్ లైక్ థర్డ్ టాపిక్ సో విచ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ యువర్ ఎఫ్బిఓ మెయిన్ సిలబస్. సో ఏంటి అంటే బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. ఈ పర్టికులర్ టాపిక్ అనేది మీకు వేస్ట్ మేనేజ్మెంట్ అనే టాపిక్లో వస్తుంది. సో ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ వీడియోస్ కన్నా మీరు విన్నట్లయితే సో ఎన్విరాన్మెంట్ వీడియోస్లో మనం వీటి గురించి బయోడిగ్రేడబుల్ నాన్ బయోడిగ్రేడబుల్ టైప్స్ సో అండ్ డికంపోజిషన్ ప్రాసెస్ అట్ ది సేమ్ టైం వేస్ట్ మేనేజ్మెంట్ మెథడ్స్ గురించి కూడా నేను ఆల్రెడీ మీకు వీడియోలో అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాటి మీద సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మెథడ్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. ఓకే, ఎస్. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ బయోడిగ్రేడబుల్ మెటీరియల్. సో క్రింది వాటిలో ఏది జీవక్షయానికి లోనయ్యే పదార్థం? ఓకే, సో యాక్చువల్లీ మీకు ఇక్కడ యూ నీడ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. అంటే ఏంది డిఫరెన్స్ తెలియాలి ఫస్ట్. సో అంటే బయోడిగ్రేడబుల్ అని అంటే ఏంది అని అంటే కుళ్ళబెట్టేవి. ఓకే, నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ఏంటంటే భూమిలో కలిసిపోకుండా ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ సో బయోడిగ్రేడబుల్ మీన్స్ బయో అంటే ఏంటి మనకి ఇక్కడ? బయో అంటే నథింగ్ బట్ లైఫ్. ఓకే, సో బయో అంటే ఏంటి? నథింగ్ బట్ లైఫ్ కదా. వన్ సెకండ్. ఎస్. సో బయోడిగ్రేడబుల్లో బయో మీన్స్ వాట్? బయోడిగ్రేడబుల్. ఓకే, బయోడిగ్రేడబుల్. బయో మీన్స్ లైఫ్. డిగ్రేడబుల్ అంటే ఏంటి అని అంటే విచ్ఛిన్నం జరగడం, విచ్ఛిన్నం లేదా పూతికాహారం జరగడం లేదా కుళ్ళబెట్టడం అని అంటారు. అంటే ఇప్పుడు లైఫ్ చేత ఏ వేస్ట్ పార్టికల్స్, ఏ వేస్ట్ మెటీరియల్స్ అయితే కుళ్ళింపబడతాయో వాటిని బయోడిగ్రేడబుల్ వేస్ట్ అని అంటారు. ఓకేనా. నాన్ బయోడిగ్రేడబుల్ అని అంటే సో ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ చేత సో కుళ్ళింపబడవో వాటిని నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అని అంటారు. సో యాక్చువల్లీ మనకి బయో అంటే బయో మీన్స్ వాట్? బయాలజీ అంటే ఏంటి? బయో మీన్స్ లైఫ్. లోగోస్ అంటే స్టడీ ఆఫ్ లైఫ్ ఈస్ కాల్డ్ బయాలజీ. సో బయో మీన్స్ లైఫ్. అంటే లైఫ్, ఏ లైఫ్ వేస్ట్ మెటీరియల్స్ని కానీ చనిపోయిన వ్యర్థ పదార్థాలను కానీ కుళ్ళిపెట్టేవి ఏవి? ఈ ప్రపంచంలో పూతికాహారులు, స్కావెంజర్స్ అని మనం వేటిని అంటాం? బ్యాక్టీరియాలని, ఫంగస్లని పిలుస్తాం. ఏమంటాము? బ్యాక్టీరియాలు, ఫంగస్లు. సో బ్యాక్టీరియాలు, ఫంగస్ ఈ రెండింటినీ మనం ఏమని పిలుస్తామంటే సో పూతికాహారులు లేదా స్కావెంజర్స్ అని పిలుస్తారు. ఓకేనా. ఎందుకు అని అంటే ఈ ప్రపంచంలో ఏ జీవైనా, ఏ మొక్క అయినా, ఏ సూక్ష్మజీవి అయినా చనిపోయిన తర్వాత వాటిని డికంపోజ్ చేసేవి, కుళ్ళబెట్టేవి ఈ రెండే. కాబట్టి వాటిని యూనివర్సల్ స్కావెంజర్స్, విశ్వాంతర్యాములు అని పిలుస్తారు. ఓకేనా. అట్ ది సేమ్ టైం తెలుగులో విచ్ఛిన్నకారులు అని పిలుస్తారు. అంటే విచ్ఛిన్నం చేసేస్తాయి కాబట్టి. విచ్ఛిన్నం అంటే చిన్న చిన్న ముక్కలుగా చనిపోయిన వ్యర్థ పదార్థాలన్నింటినీ కట్ చేసి సో వాటికి కావాల్సిన న్యూట్రిషన్ని అవి తీసేసుకొని మిగతా వాటన్నిటిని భూమిలో కలిపేసి భూమిని బాగా సారవంతం చేస్తాయి. సో అందుకే వీటిని మనం పూతికాహారులు అని పిలుస్తారు. ఓకేనా. అయితే వీటి చేత ఏ వేస్ట్ అయితే బయోడిగ్రేడబుల్ అవుతుందో వాటిని బయోడిగ్రేడబుల్ వేస్ట్ అని అంటారు. వీటి చేత ఏవైతే వేస్ట్ డికంపోజ్ కాదో దాన్ని నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అని పిలుస్తారు. ఓకేనా. సో ఇప్పుడు బయోడిగ్రేడబుల్ వేస్ట్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పొచ్చు అని అంటే నథింగ్ బట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అంటే కుళ్ళిపోయిన వెజిటబుల్స్ కానీ, టమాటాలు, లేకపోతే కుళ్ళిపోయిన పొటాటోస్ ఇవన్నీ. తర్వాత కిచెన్ వేస్ట్ అంటే కిచెన్లో నుంచి వచ్చిన కోడిగుడ్డు పెంకులు, సో కుళ్ళిపోయిన టమాటాలు, బంగాళాదుంపలు, మిగిలిపోయిన రైస్, ఇవన్నీ కిచెన్ వేస్ట్ అంటాం. అలాగే అగ్రికల్చర్ వేస్ట్ అంటే ఏంటంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అంటే చెరుకు పిప్పి, వరి పొట్టు,
తర్వాత మనం వస్తాయి కదా, మనం అగ్రికల్చర్ చేసేటప్పుడు ఇప్పుడు వరి కోసేసారనుకో ఎండుగడ్డి బయటకు వస్తుంది, వరి పొట్టు బయటకు వస్తుంది, చెరుకు నుంచి చెరుకు పిప్పి వస్తుంది, ఆ ఎండిపోయిన ఆకులు గడ్డి ఇవన్నీ వస్తాయి కదా. సో రెసిడ్యూస్ కూడా, ఇంకా ఆయిల్ రెసిడ్యూస్ ఏవైతే ఉంటాయో ఆయిల్ రెసిడ్యూస్, ఇప్పుడు వేరుశనగ గానుగా ఆడిస్తే రెసిడ్యూస్ వస్తాయి కదా, ఇలాంటివన్నీ అవన్నీ అగ్రికల్చర్ వేస్ట్ అంటాం. అవి కూడా బయోడిగ్రేడబుల్లే. అంటే లైఫ్తోని ఏదొచ్చినా అది ఖచ్చితంగా డికంపోజ్ అవుతుంది. లైఫ్తోని అని అంటే అగ్రికల్చర్ వేస్ట్ కావచ్చు, కిచెన్ వేస్ట్ కావచ్చు, చనిపోయిన జంతువులు కావచ్చు, చనిపోయిన మొక్కలు కావచ్చు, చనిపోయిన సూక్ష్మజీవులు కావచ్చు, ఇవన్నీ జీవులే కాబట్టి ఆ జీవుల చేతే కుళ్ళింపబడతాయి. సో వాటిని బయోడిగ్రేడబుల్ వేస్ట్ అని పిలుస్తారు. మరి నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్కి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు అంటే ఈ వేస్ట్ అంటే సో ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేసి పిలుస్తారు. ఈ వేస్ట్ ఓకే, నథింగ్ బట్ ఏ వేస్ట్. ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్. ఎలక్ట్రానిక్ అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా, నథింగ్ బట్ ఎలక్ట్రానిక్స్ అంటే పాడైపోయిన టీవీలు కానీ, పాడైపోయిన రిమోట్స్ కానీ, పాడైపోయిన ల్యాప్టాప్లు, పనిచేయని మొబైల్ ఫోన్స్, బ్యాటరీస్, ఇవన్నిటిని మనం ఈ వేస్ట్గా కన్సిడర్ చేస్తాం. సో వీటిని ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా కంపల్సరీ ఈ వేస్ట్ని మనం ఏం చేయాలి అని అంటే రీసైక్లింగ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, రీసైక్లింగ్ చేయాలి. తర్వాత ప్లాస్టిక్ కానీ, పాలిథిన్ కవర్స్ కానీ, సో ఇవన్నీ మనం దేనిగా కన్సిడర్ చేస్తామంటే సో ఎలక్ట్రిక్ వేస్ట్, ఈ వేస్ట్గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా, ఇవి బయోడిగ్రేడబుల్కి నాన్ బయోడిగ్రేడబుల్కి రెండిటికి డిఫరెన్స్. ఇక్కడ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బయోడిగ్రేడబుల్ మెటీరియల్ అని అన్నారు. సో బయోడిగ్రేడబుల్ మెటీరియల్కి ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ బ్యాగ్, గ్లాస్, వెజిటేబుల్ వేస్ట్, పాలిథిన్ అన్నారు. సో బయోడిగ్రేడబుల్ అన్నారు కాబట్టి వెజిటేబుల్ వేస్ట్ అనేది మనకు బయోడిగ్రేడబుల్ అండి. అంటే వెజిటేబుల్స్ నుంచి వచ్చిన ఏ వేస్ట్ అయినా సరే, వాటి పొట్టు కానీ, వాటి మెటీరియల్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదంతా కూడా డికంపోజ్ అవుతుంది కాబట్టి బోత్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. ఇంకా ప్లాస్టిక్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ బయోడిగ్రేడబుల్ అవ్వదు. ఎందుకు అని అంటే బికాజ్ ప్లాస్టిక్ని మీరు సాయిల్లో డంప్ చేసేసినా అది సాయిల్ లోపల ఉండి సాయిల్ పొల్యూషన్ అయిపోతుంది, వాటర్లో పడేసినా వాటర్ పొల్యూషన్ అవుతుంది. దాన్ని సరే అని చెప్పి కాల్ చేసినా ఆ ప్లాస్టిక్ మెల్ట్ అయ్యి అందులో ఉండే టాక్సిన్స్ అంతా పొగ ద్వారా వచ్చి ఎయిర్ పొల్యూషన్ కూడా జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో కాబట్టి ఈ ప్లాస్టిక్ వల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ క్యాన్సర్స్ అనేవి, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ప్లాస్టిక్ వల్ల వస్తూ ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్కో హోటల్కో వెళ్తారు, లేకపోతే అక్కడ కాదు కానీ మన బయట రోడ్డు సైడ్ టిఫిన్లు తింటారు కదా మీరు. రోడ్డు సైడ్ టిఫిన్ తినేటప్పుడు ఆడేమో ప్లేట్లో మంచిగా ఈనాడు న్యూస్ పేపర్ పరిచి దానిపైన ఒక పల్చని ప్లాస్టిక్ కవర్, పాలిథిన్ కవర్ ఒకటేసి దాని మీద వేడివేడి దోసేసి నీకు ఇస్తాడు. సో ఆ ప్లాస్టిక్ ఏమవుతుందంటే ఆ పాలిథిన్ కవర్ హీట్ తగిలినప్పుడు, అంటే ఆ వేడి దోశ వల్ల ఆ ప్లాస్టిక్ అంతా మెల్ట్ అవుతుంది. సో మెల్ట్ అయిపోయి కరిగిపోయి అందులో ఉండే ఆ ప్లాస్టిక్ అంతా కూడా దోశలో అబ్జార్బ్ అయిపోతాయి. అవేమో మనం తినేస్తాం. తినేసి లోపలికి వెళ్ళి ఏమవుతుంది, బాడీలో బ్లడ్లో కలిసిపోయి డిఫరెంట్ క్యాన్సర్స్కి కారణమవుతుంటుంది. ఓకేనా, సో కాబట్టి ఇక ఇడ్లీ చట్నీ అవన్నీ ప్లాస్టిక్ కవర్లో, పార్సల్ ఇచ్చినా కూడా ప్లాస్టిక్ కవర్లో కట్టి ప్లాస్టిక్ కవర్లోనే చుట్టిస్తాడు. మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో దాన్ని ప్లేట్లో వేసి తింటే ఆ ప్లేట్ ఆ బౌల్ ఎవడు గడగాలని చెప్పి మనము ఆ కవర్లోనే పెట్టి ఆ పాలిథిన్ కవర్లోనే చట్నీ సాంబారు ముంచుకొని తింటామన్నమాట. సో అవన్నీ మన బాడీ లోపలికి వెళ్తాయి. సో కాబట్టి ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో ప్లేట్ పట్టుకొని నిల్చొని ఉండండి అక్కడ. ఓకే, అంటే నాట్ ఓన్లీ ప్లాస్టిక్, యాక్చువల్లీ మన ఇంట్లో వాడే నాన్ స్టిక్ సామాన్లు, నాన్ స్టిక్ వంట పాత్రలు, వీటి వల్ల కూడా మనకి ఎక్కువగా ఇవన్నీ కూడా ఫుడ్ త్రూ మన బాడీ లోపలికి వెళ్ళిపోయి హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. ఓకేనా, ఇంకా గ్లాస్ కూడా బయోడిగ్రేడ్ అవ్వదు. ఓకేనా, దాన్ని కూడా క్రష్ చేసి రీసైక్లింగ్ చేయాల్సిందే. తర్వాత పాలిథిన్ అసలు డిగ్రేడ్ అవ్వదు, అందుకే పాలిథిన్ కవర్స్ని ఎక్కువ యూజ్ చేయొద్దండి అనేసి గవర్నమెంట్ చెప్తూ ఉంటుంది. సో క్లాత్ బ్యాగులు వాడాలి ఎప్పుడైనా, లైక్ మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే చికెన్ మటన్ తీసుకురావడానికి షాప్కి వెళ్ళినప్పుడు బ్యాగ్స్ క్యారీ చేయాలి లేదా బౌల్స్ క్యారీ చేయాలి. సో దానివల్ల ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ పక్కన పెడితే ఫస్ట్ మన హెల్త్ పొల్యూషన్ అవుతుంది, మన హెల్త్ పాడవుతుంది.
సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్? సో నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఏది? పేపర్, కాటన్ క్లాత్, అల్యూమినియం క్యాను, కౌడంగ్. సో కౌడంగ్ అంటే ఆవు పేడ. ఓకే, ఆవు పేడ నుంచి మనం ఎరువు తయారు చేస్తాం కదా. సో కాబట్టి బ్యాక్టీరియాలు, ఫంగస్లో ఆ పేడనంతా కూడా బయోడిగ్రేడ్ చేస్తాయి. పొడి పొడిగా మార్చేసి ఎరువుగా మార్చి ఆ ఎరువుని మళ్ళీ భూమి లోపల కలిపేసి ఫర్టిలైజ్ చేస్తాయి. కాబట్టి ఇది బయోడిగ్రేడబుల్ వేస్ట్. కాటన్ క్లాత్. సో కాటన్ కూడా మనకి ఎలా ప్రిపేర్ అవుతుంది అని అంటే, ఇప్పుడు కాటన్ ఎలా తయారు చేస్తారు? లైక్ మల్బరీ లీవ్స్ని, ఒక పట్టు పురుగులు ఉంటాయి కదా, సిల్క్ వామ్స్. సో సెరికల్చర్. సో సిల్క్ వామ్స్ని యూజ్ చేసి సిల్క్ని తయారు చేస్తూ ఉంటారు. ఓకే, కాటన్ కూడా మనకు అలాగే తయారు చేస్తూ ఉంటారు. సో కాబట్టి కాటన్ అంటే మీకు తెలుసు కదా, కాటన్ ప్లాంట్ ఉంటుంది కదా, మనకి పత్తి చెట్టు ఉంటుంది. సో పత్తి చెట్టు నుండి కాటన్ని కలెక్ట్ చేసి దాని నుంచి క్లోత్ తయారు చేస్తారు. సిల్క్ వామ్స్ నుంచి సిల్క్ను తయారు చేస్తారు. అంటే ఇవన్నీ ప్లాంట్ ప్రోడక్ట్స్ నుంచి వస్తాయి. ఇప్పుడు సిల్క్ అయినా ప్లాంట్ ప్రోడక్టే, ఒక వామ్ చేస్తుంది. అది ఒక సిల్క్ వాము ఆ థ్రెడ్ని తయారు చేసి దానివల్ల క్లాత్ చేస్తారు. అలాగే కాటన్ కూడా మనకు చెట్టు నుంచి వస్తుంది. అది పత్తి చెట్టు ఉంటుంది కదా, బీటీ కాటన్, అట్లా ఆ చెట్టు నుంచి కాటన్ వస్తుంది. కాబట్టి అది కూడా జీవికి సంబంధించిన ప్రోడక్టే. కాబట్టి సో అది కూడా ఏమవుతుందని అంటే బయోడిగ్రేడ్ ఈజీగా అవుతుంది అనమాట, కాటన్ కూడా. ఇంకా పేపర్ అనేది మనం ప్లాంట్ నుంచే తీస్తాం కదా, ప్లాంట్ వుడ్ నుంచి మనం పేపర్ చేస్తాం కాబట్టి అది కూడా బయోడిగ్రేడ్ అవుతుంది. సో అల్యూమినియం అనేది ఇది ఒక మెటల్ అండి. సో అల్యూమినియం క్యాన్ అనేది బయోడిగ్రేడ్ అవ్వదు. దాన్ని మనం క్రష్ చేయాలా, రీయూజ్ చేయాలా, రీసైక్లింగ్ కూడా చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉండాలి. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అక్యుములేట్స్ ఇన్ ద ఫుడ్ చైన్? ఓకే, క్రింది వాటిలో ఏది ఆహారపు గొలుసులో పేరుకుపోతుంది అని అన్నాడు. సో ఆహారపు గొలుసులో అక్యుములేట్ అయ్యేది ఫుడ్ వేస్ట్, సీవేజ్, పెస్టిసైడ్స్ అండ్ లీఫ్ లిట్టర్ అని అన్నాం, ఆకు చెత్త అని అన్నారు. సో యాక్చువల్లీ ఫుడ్ వేస్ట్, సో ఫుడ్ వేస్ట్ అంటే నథింగ్ బట్ కిచెన్ వేస్ట్ అది కూడా మనకేమైపోతుందంటే ఆహారపు గొలుసులో బయోడిగ్రేడ్ అయిపోతుంది. ఇప్పుడు ఆహారపు గొలుసు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ లైక్ ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఉంటాయి కదా. సో ప్రొడ్యూసర్స్ని మనం ఏమంటాం? ప్లాంట్స్ అని పిలుస్తాం. సో ప్లాంట్స్ని తినే వాటిని ఏమని పిలుస్తారు? ప్రైమరీ కన్జ్యూమర్స్ అని అంటారు, ప్రాథమిక వినియోగదారులు అని అంటారు. ఇది సెకండరీ కన్జ్యూమర్స్, ద్వితీయ వినియోగదారులు అంటారు. టెర్షరీ కన్జ్యూమర్, తృతీయ వినియోగదారులు అంటారు. తర్వాత ప్రిడేటర్ అని అంటారు. ఓకేనా? ఇప్పుడు లీఫ్ని లేదా ఆకుని ఎవరు తింటారు? గ్రాస్ హోపర్ తింటుంది అనుకోండి. గ్రాస్ హోపర్ని ఎవరు తింటారు? ఫ్రాగ్ తింటుంది. ఫ్రాగ్ని ఎవరు తింటారు? స్నేక్ని తింటుంది. స్నేక్ని ఎవరు తింటారు? ఈగల్ తింటుంది. సో దిస్ ఈజ్ లైక్ ఫుడ్ చైన్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఫుడ్ వేస్ట్ ఇప్పుడు భూమి లోపల, సాయిల్ లోపల ఫుడ్ వేస్ట్ ఉంటే బ్యాక్టీరియాలు, ఫంగస్లు కలిసి వాటిని డికంపోజ్ చేసి భూమి లోపల కలిపేస్తాయి. సో భూమి లోపల కలిపేసినప్పుడు ఈ ప్లాంట్స్ ఏం చేస్తాయి అంటే రూట్స్ త్రూ వాటిని అబ్జార్బ్ చేసేసుకుంటాయి. న్యూట్రిషన్ మొత్తం అబ్జార్బ్ అయిపోతుంది. దీనికి ఫుడ్ ప్రాసెస్ జరుగుతుంది, దాన్ని ఇంకొకటి తింటాయి, అట్లా ఇది కలిసిపోతుంది అనమాట ఎన్విరాన్మెంట్లో. ఓకేనా? ప్లస్ ఇంకొకటి ఏంటి? సీవేజ్ అంటే ఏంటంటే డ్రైనేజ్ వాటర్. ఓకే, సీవేజ్ వాటర్, డ్రైనేజ్ వాటర్ తెలుసు కదా. సో అది కూడా అనిమల్స్ వేస్ట్ నుంచే వస్తుంది కాబట్టి అవి కూడా డికంపోజ్ అయిపోతాయి, సాయిల్లో అవి కూడా కలిసిపోతాయి అన్నమాట. ఇంకా లీఫ్ లిట్టర్, ఆకు చెత్త. సో ఆకు చెత్త కూడా ఎరువుగా తయారు చేస్తాం కదా మనం, ఆకుని కుళ్ళబెట్టి ఎరువు తయారు చేస్తాం, అది కూడా కలిసిపోతుంది. పెస్టిసైడ్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ పురుగు మందులు ఉంటాయి కదా. సో ఇప్పుడు ఈ పురుగు మందులు, ఇప్పుడు ఒక చెట్టుకి, ఒక పంటకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా మీరు ఏం చేస్తారు అని అంటే పురుగు మందులు అనేవి చల్లుతారు. సో పురుగు మందులు చల్లినప్పుడు, పెస్టిసైడ్స్ చల్లినప్పుడు ఇవి ఏం చేస్తాయి అని అంటే మేబీ ఆ క్రాప్ని, ఆ సంవత్సరం పంటకి ఇలాంటి చీడ పురుగులు పట్టకుండా కాపాడుతాయేమో కానీ, బట్ ఆ పెస్టిసైడ్స్ ఏమవుతాయంటే సాయిల్ మీద మొత్తం పడి ఆ కెమికల్స్ వల్ల ఏమవుతాయి? కెమికల్స్ వల్ల ఇప్పుడు వర్షాలు బాగా పడినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ వాటర్లోని ఫ్లడ్స్లో ఏమవుతాయంటే ఈ కెమికల్స్ అంతా కొట్టుకుపోయి పక్కనున్న చెరువుల్లో, నదులలో, సముద్రాల్లో కలిసి వాటర్ని మొత్తం పొల్యూట్ చేస్తాయి. ప్లస్ భూమి లోపల ఇంకిపోయి సాయిల్ని కూడా పొల్యూట్ చేస్తాయి. ప్లస్
ఈ మందు చల్లిన ప్లాంట్స్ని ఏమైనా బటర్ఫ్లైస్ కానీ ఇన్సెక్ట్స్ కానీ ఏమైనా తిన్నాయనుకో అవి కూడా చనిపోతాయి. సో ఇప్పుడు బీటీ కాటన్ ఆ ఇష్యూ అదే కదా. బీటీ బ్రింజాల్ని కంప్లీట్గా బ్యాన్ చేశారు. సో బ్యాసిల్లస్ తురంజెనిసిస్, ఇప్పుడు బీటీ కాటన్ ప్లాంట్కి ఏంటి, బ్యాసిల్లస్ తురంజెనిసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల దానికి డిసీజ్ వస్తుంది కాబట్టి ఆ బ్యాక్టీరియాని కిల్ చేయడానికి కొన్ని టాక్సిన్స్ని కలిపి బీటీ కాటన్ని ఆర్డిఎన్ఏ టెక్నాలజీ త్రూ తయారు చేశారు. సో ఇప్పుడు ఆ ప్లాంట్లో టాక్సిన్స్ ఉన్నాయి. ఒకవేళ ఆ ప్లాంట్కి బ్యాక్టీరియా కన్నా వస్తే అందులో ఉండే టాక్సిన్స్ బ్యాక్టీరియాలోకి వెళ్ళి అది చనిపోయి డిసీజ్ నుంచి రెసిస్ట్ చేస్తుంది అని ఆ క్రాప్ని తీసుకొచ్చారు. కానీ దీనివల్ల నేచర్కి ఇంపాక్ట్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఆ కాటన్ ప్లాంట్ని కొన్ని బటర్ఫ్లైస్ వచ్చి తింటాయి లీవ్స్ని. బటర్ఫ్లైస్ తిన్నాయనుకో ఈ బటర్ఫ్లైస్లోకి ఆ టాక్సిన్స్ అన్నీ వెళ్ళి పాపం బటర్ఫ్లైస్ అన్నీ చనిపోయాయంట చాలా. ఓకే, బటర్ఫ్లైస్ చనిపోతాయి, ఇన్సెక్ట్స్ అన్నీ చనిపోతాయి. అంటే మనం నేచర్ని డ్యామేజ్ చేస్తున్నాం అన్నమాట. సో దీన్ని బ్యాన్ చేయలేదు. బీటీ బ్రింజాల్ అయితే బ్యాన్ చేసాం. వై? బికాస్ బీటీ బ్రింజాల్ అనేది ఇది ట్రెడిషనల్ క్రాప్, ఇది కమర్షియల్ క్రాప్. ఓకే, వాణిజ్య పంట ఇది. అది ట్రెడిషనల్ అంటే మనం డైలీ తింటూ ఉంటాం కాబట్టి మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఫుడ్ పాయిజన్ అలా అవుతుందని దాన్ని బ్యాన్ చేశారు. ఇది కమర్షియల్ పర్పస్గా కాబట్టి దీన్ని బ్యాన్ చేయలేదు. సో యూజ్ చేసుకుంటున్నారు. ఇందాక అన్నారు కదా కాటన్ బ్యాగ్స్, కాటన్ తయారు చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. సో అట్లా ఎప్పుడు కూడా పెస్టిసైడ్స్ని మనం తక్కువ వాడాలి. పురుగు పట్టిందనుకో ఆ ప్లాంట్ని మనం గుర్తించి దూరం తీసుకెళ్ళి కాల్ చేయాలి, బూడి చేసేయాలి. పెస్టిసైడ్స్ని తక్కువ వాడుతూ ఉండాలి. అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్కువ చేయాలి. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని మనం బాగా యూజ్ చేయాలి, నథింగ్ బట్ బయో ఫర్టిలైజర్స్. నెక్స్ట్, ప్లాస్టిక్స్ ఆర్ హార్మ్ఫుల్ టు ద ఎన్విరాన్మెంట్ బికాస్ సో ప్లాస్టిక్స్ ఎందుకు హార్మ్ఫుల్ అండి నేచర్కి? ఆర్ ఎక్స్పెన్సివ్, ఆర్ బయోడిగ్రేడబుల్, పర్సిస్టెంట్ ఫర్ లాంగ్ పీరియడ్, ఇంక్రీజ్ సాయిల్ ఫర్టిలిటీ. ఓకేనా? రీజన్ ఏంటి అంటే ఏంటి రీజన్ చెప్పండి శ్రీను? క్లాసెస్కి రెగ్యులర్గా వస్తున్నావా శ్రీను? సో ఏంటి రీజన్ అని అంటే ప్లాస్టిక్స్ ఎందుకు హార్మ్ఫుల్ ఎన్విరాన్మెంట్లో అంటే ఎక్స్పెన్సివ్ అని కాదు, అది బయోడిగ్రేడబుల్ కాదు, కంపల్సరీ నాన్ బయోడిగ్రేడబుల్. వెరీ గుడ్ జ్యోతి. అండ్ పర్సిస్ట్ ఫర్ లాంగ్ పీరియడ్స్. ఎస్, దీర్ఘకాలం పాటు పర్యావరణంలో మిగిలిపోతాయి, అందుకే వాటిని అవాయిడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ మేనేజ్మెంట్లో ల్యాండ్ ఫిల్లింగ్ చేస్తావు. ఓకేనా? ల్యాండ్ ఫిల్లింగ్. సో ల్యాండ్ ఫిల్లింగ్ ఎలా చేస్తావు? ఫస్ట్ ఒక భూమి లోపల ఒక లేయర్లో మట్టి ఉంటుంది కదా, ఇదంతా మట్టి. ఈ మట్టి పైన మొత్తం ఏం చేస్తావు? మళ్ళీ మట్టి కప్పి ప్లాస్టిక్ వేస్తావు. ఒక లేయర్ ప్లాస్టిక్ వేస్తావు, ఇంకో లేయర్ ఏమేస్తావు? క్లే ఉంటుంది, మట్టి. ఇంకో లేయర్ ఏం చేస్తావు? ప్లాస్టిక్ వేస్తావు. ఇంకో లేయర్ ఏం చేస్తావు? మట్టి ఉంటుంది. ఓకేనా? క్లే ఉంటుంది. సో దీన్ని మనం ల్యాండ్ ఫిల్లింగ్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ వేస్ట్లో అంటే ఇప్పుడు మనం ప్లాస్టిక్ సపరేట్ చేస్తామా చేయమా అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. నువ్వు మొత్తం నీకు ఏదైతే మున్సిపాలిటీ వాళ్ళు ఇళ్ళ నుంచి చెత్తని కలెక్ట్ చేసుకొని వస్తారో ఆ చెత్తనంతా పట్టుకెళ్ళి ఒక చోట ల్యాండ్ ఫిల్లింగ్ చేస్తారు. ఒకవేళ ఈ చెత్తలో బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఉంటే డిగ్రేడ్ అయిపోయి భూమిలో కలిసిపోతుంది, ఇట్స్ ఫైన్. కొన్ని రోజుల తర్వాత డికంపోజ్ అయిపోతుంది. నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఉందనుకో, నథింగ్ బట్ ప్లాస్టిక్, పాలిథీన్, లేకపోతే ఈ వేస్ట్, ఇవన్నీ లాంగ్ టర్మ్ ఏమైపోతాయంటే భూమి లోపల మిగిలిపోతాయి అన్నమాట. ఈ ల్యాండ్ అగ్రికల్చర్కి పనికిరాదు, చాలా తక్కువ ప్రొడక్టివిటీ వస్తుంది. ఎక్కువ ప్లాస్టిక్ ఉండడం వల్ల న్యూట్రిషన్ మొత్తం తగ్గిపోతుంది. ఈ ల్యాండ్ ఎక్కువ ప్లే గ్రౌండ్స్కి, ఎగ్జిబిషన్స్కి అలాంటి వాటికి ఇచ్చేస్తుంది గవర్నమెంట్. ఓకేనా? స్టేడియంస్ కట్టుకోవడానికి అలాంటి వాటికి ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ అనేది ఎక్కువ రోజులు భూమిలో మిగిలిపోవడం వల్ల ఏమవుతుందంటే స్లోగా వర్షాలు పడినప్పుడు ఆ వాటర్ అంతా కూడా భూమి లోపలికి ఇంకినప్పుడు ఈ ప్లాస్టిక్ అంతా మెల్ట్ అయిపోయి ఓకే ఆ వాటర్తో సహా అండర్ గ్రౌండ్ వాటర్లోకి ప్లాస్టిక్ అంతా ఇంకిపోతుంది. ఈ అండర్ గ్రౌండ్ వాటర్లో ప్లాస్టిక్ ఎక్కువ ఉండడం వల్ల మిగతా న్యూట్రిషన్ తగ్గిపోతుంది. అండ్ ఈ అండర్ గ్రౌండ్ వాటర్ నుంచి పక్కన ఏదైనా రివర్స్ ఉన్నా, సముద్రాలు ఉన్నా ఇక్కడికి ప్లాస్టిక్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. ఆ రివర్లో, సముద్రాల్లో ప్లాస్టిక్ పొల్యూషన్ ఎక్కువైపోయి అక్కడ ఉండే ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ మొత్తం ఫిషెస్ కానీ, ఆల్గేస్ కానీ ఇంకేమైనా లైఫ్ ఉంటే చచ్చిపోతుంది.
ఆ ఫిషెస్ని అవి మన హంట్ చేసుకొని తినడం వల్ల మనకు కూడా ఎఫెక్ట్ వస్తుంది, అట్లా తిరిగి మళ్ళీ మనకే వస్తుంది అది. ఓకే, ఇంకా ఎక్కడన్నా సముద్రాలలో వెళ్ళి డంప్ చేసావనుకో, సో సముద్రాల్లో కవర్లన్నీ అట్లే మిగిలిపోయి ఆ ఫిషెస్ చిన్న చిన్న జంతువులన్నీ వాటిలో ఇరుక్కుపోయి అక్కడ కూడా వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. లేదు నువ్వు కాల్చావనుకో, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ ఎయిర్ బయటకు వచ్చి ఎయిర్ పొల్యూషన్ కూడా, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నీ కూడా బయటకు వచ్చి ఎయిర్ పొల్యూషన్ కూడా జరుగుతుంది. ఓకేనా. ఇన్సినరేషన్ అంటే కాల్చడం. సో ఇన్సినరేషన్లో ఏం చేస్తాము, ప్లాస్టిక్ని మొత్తం బర్న్ చేసి, ప్లాస్టిక్ మొత్తం కాల్చేసి ఏం తయారు చేస్తాము, ఎలక్ట్రిక్ ఎనర్జీ తయారు చేస్తాం. అంటే పవర్ని తయారు చేసి ఈ పవర్ని గ్రిడ్లలోకి పంపించి స్టోర్ చేస్తారు. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ బయటకు రిలీజ్ అవుతాయి, కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ బయటకు రిలీజ్ అవుతుంది. దీనివల్ల కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ నాట్ గ్రీన్ హౌస్ గ్యాస్, బట్ అది పాయిజనస్ గ్యాస్. కార్బన్ డయాక్సైడ్ ఈజ్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ రిలీజ్ అయ్యి గ్లోబల్ వార్మింగ్కి కూడా కారణమవుతుంది. సో అందుకే మన ఇండియా ఇప్పుడు రినవబుల్ ఎనర్జీ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. మొన్నే మనం సోలార్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, లైక్ దట్. అర్థమైందా? సాయిల్ ఫర్టిలిటీ ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్? సో బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్ ఏంటి? డిడిటి. సో డైథైల్ డైఅమైనో టెట్రాక్లోరిక్ యాసిడ్ అని పిలుస్తాము. డిడిటి కెమికల్. మెర్క్యూరీ అండ్ సీవేజ్ అండ్ పాలిథీన్. సో బయోడిగ్రేడబుల్ పొల్యూషన్ ఏది చెప్పండి? బయోడిగ్రేడబుల్ పొల్యూషన్ డిడిటి అంటే ఏంటండి? డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ అంటాం కదా. సో డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ అని పిలుస్తారు. ఇది డిడిటి కెమికల్. ఓకేనా. అండ్ మెర్క్యూరీ, సీవేజ్, పాలిథిన్. బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్ ఏంటి అని అంటే ఇక్కడ సీవేజ్ అనేది బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్. ఇప్పుడు డిడిటి వల్ల మనకు డిఫరెంట్ క్యాన్సర్స్ వస్తాయి. ఈ డిడిటిని మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది యాక్చువల్లీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్షాలు పడి ఎక్కడన్నా బాగా గొయ్యలలో ఉంటాయి అనుకోండి, గుంతలు. ఈ గుంతలలో ఏమవుతుందంటే వర్షం నీటి వల్ల నీరు మొత్తం స్టోర్ అయిపోతుంది. ఇక్కడ వాటర్ మొత్తం స్టోర్ అయిపోయి కొన్ని రోజుల తర్వాత ఆ నీరు ఏమైపోతుంది అంటే మురిగిపోతుంది. సో మురిగిపోయి దీని లోపల ఏమవుతాయంటే మస్కిటోస్ అన్నీ కూడా ఫామ్ అవుతాయి. ఓకే, మస్కిటోస్. ఈ మస్కిటోస్ని కిల్ చేయడానికి ఏం చేస్తారు అని అంటే డిడిటి కెమికల్ని చల్లుతారు. ఓకేనా. ఏం చేస్తారు? డిడిటి కెమికల్ని చల్లుతారు. ఈ డిడిటి కెమికల్ వల్ల మస్కిటోస్ అన్నీ చనిపోతాయి. ఎందుకు ఇలా చేస్తారంటే బికాస్ ఆఫ్ మలేరియా, చికున్గున్యా, డెంగ్యూ ఇలాంటి డిసీజెస్ని ఓవర్కమ్ చేయడానికి, ఇలాంటి డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే మలేరియా మస్కిటో త్రూ వస్తుంది, చికున్గున్యా, డెంగ్యూ కూడా మస్కిటో త్రూ వస్తుంది. సో కాబట్టి ఆ మస్కిటోస్ని కిల్ చేయడానికి డిడిటి కెమికల్ని యూజ్ చేస్తారు. రైట్. ఇప్పుడు ఆ డిడిటి వాటర్లో కలిసి ఏమవుతుందంటే వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోతుంది. ఓకే, డిడిటి వాటర్లో కలిసి వాటర్ మొత్తం పొల్యూట్ అవుతుంది, మస్కిటోస్ చనిపోతాయి. ప్లస్ వాటితో పాటు ఈ వాటర్లో ఏమైనా ఫ్రాక్స్ కానీ లేకపోతే ఈ వాటర్ని ఏమైనా బర్డ్స్ వచ్చి తాగినప్పుడు కానీ ఇవన్నీ కూడా చనిపోతున్నాయి అన్నమాట. సో మళ్ళీ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, వీటికి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది ఎన్ని రోజులైనా ఆ వాటర్లో డిడిటి అనేది అలాగే ఉండిపోయి వాటర్ పొల్యూట్ అయ్యి ఆ వాటర్లో ఉండే మిగతా అనిమల్స్ అన్నిటినీ కూడా చంపేస్తుంది. ఓకే, సో అందుకే డిడిటి అనేది ఏంటి? నాన్ బయోడిగ్రేడబుల్. మెర్క్యూరీ కూడా నాన్ బయోడిగ్రేడబుల్ అండి. సో మెర్క్యూరీ పొల్యూషన్ వల్ల మనకి మినిమాటా అనే ఒక డిసీజ్ వచ్చింది తెలుసా? మెర్క్యూరీ పొల్యూషన్ వల్ల ఏం డిసీజ్ వచ్చింది? మినిమాటా అనేటువంటి ఒక డిసీజ్ వచ్చింది మెర్క్యూరీ పొల్యూషన్ వల్ల. ఓకేనా. సో సీవేజ్, మలజలాలు ఇవి డికంపోజ్ అయిపోతాయి. పాలిథిన్ కూడా ఎన్ని సంవత్సరాలైనా ల్యాండ్లో, వాటర్లో అలాగే ఉండిపోతుంది కాబట్టి అది కూడా నాన్ బయోడిగ్రేడబుల్. ఓకే. నెక్స్ట్, బయోమాగ్నిఫికేషన్ ఈజ్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్. సో మనం లాస్ట్ క్లాస్లో బయోమాగ్నిఫికేషన్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం. సో బయోడిగ్రేడబుల్ వేస్ట్, నాన్ బయోడిగ్రేడబుల్ టాక్సిన్స్
అండ్ న్యూట్రియన్స్ ఆర్గానిక్ మాన్యూర్ సేంద్రియ ఎరువులు అని అన్నారు. ఓకేనా. బయోమాగ్నిఫికేషన్ ఇక్కడ మీకు పేర్లోనే ఉందండి. బయో అంటే లైఫ్. ఓకేనా, లైఫ్. సో ఇప్పుడు బయోమాగ్నిఫికేషన్ ఎలా జరిగింది మనకి? ఎన్రిచ్మెంట్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే ఆక్వాటిక్ ఎకోసిస్టంలో వాటర్లో నైట్రోజను ఫాస్ఫరస్ ఎక్కువైపోయి, ఈ నైట్రోజన్ ఫాస్ఫరస్ అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఫ్లడ్స్ ద్వారా ఎక్కువగా ఎరువుల రూపంలో వచ్చేస్తుంది. ఎక్కువైపోయి ఈ పైన లేయర్లో మొత్తం ఏమవుతుందంటే ఆల్గేస్ అన్నీ ఫామ్ అయిపోతాయి ఇలాగా. ఓకేనా. సో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఎక్కువైపోయి ఆల్గేస్ ఎక్కువైపోతాయి. ఆల్గేస్ అన్నీ ఎక్కువైపోయి సన్లైట్ ఏదైతే ఉందో ఈ సన్లైట్ని లోపలికి పోనీయకుండా ఈ ఆల్గేస్ అన్నీ కూడా సన్లైట్ని అడ్డుకుంటాయి. ఇవి మాత్రమే ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇవి మాత్రమే సర్వైవ్ అవుతాయి. ఈ సన్లైట్ లోపలికి వెళ్ళకపోవడం వల్ల లోపల ఉండేటువంటి ప్లాంట్స్, అనిమల్స్ సో సన్లైట్ లేక ఆక్సిజన్ డెఫిషియన్సీ వచ్చి ఇవన్నీ కూడా చనిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, అవన్నీ ఏమైపోతాయి? చనిపోతూ ఉంటాయి. సో దట్ ఈజ్ బయోమాగ్నిఫికేషన్ అంటారు. అయితే ఇది మెయిన్లీ ఏంటి అని అంటే నాన్ బయోడిగ్రేడబుల్ టాక్సిన్స్ అనమాట. బయోమాగ్నిఫికేషన్ దేనివల్ల వస్తుంది అంటే నాన్ బయోడిగ్రేడబుల్ టాక్సిన్స్ వల్ల బయోమాగ్నిఫికేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా. అంటే ఇక్కడ ఇవన్నీ చనిపోయిన తర్వాత ఇవి ఫామ్ చేసే ఆ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో ఆ టాక్సిన్స్ వల్ల మనకు ఇదంతా జరుగుతుంది. బయోమాగ్నిఫికేషన్. ఓకేనా. న్యూట్రిషన్ ఎన్రిచ్మెంట్ వల్లే జరుగుతుంది. సో కాబట్టి ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ వన్. నెక్స్ట్, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఎఫెక్ట్స్ ఎకోసిస్టమ్ మెయిన్లీ బై. సో నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అనేది ఎకోసిస్టమ్ని మెయిన్లీ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది? ఇంక్రీజింగ్ డికంపోజిషన్ రేట్, అక్యుములేటింగ్ ఇన్ ట్రోపిక్ లెవెల్స్, ఎన్హాన్సింగ్ న్యూట్రియంట్ సైక్లింగ్, ఇంప్రూవింగ్ సాయిల్ క్వాలిటీ. ఓకే. సో నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఎఫెక్ట్స్ ఎకోసిస్టమ్ మెయిన్లీ బై. ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందండి నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్? డికంపోజిషన్ రేటు ఇంక్రీజ్ చేస్తుందా? అసలు అది డికంపోజిషనే అవ్వదు. సో కాబట్టి డిక్రీజ్ చేస్తుంది, ఇంక్రీజ్ చేయదు. అక్యుములేటింగ్ ఇన్ ట్రోపిక్ లెవెల్స్, ఆహారపు గొలుసులో పేరుకుపోతుంది అని అంటున్నాడు. ఓకే. పోషకాల చక్రాన్ని పెంపొందిస్తుంది, నో, తగ్గిస్తుంది. మట్టి నాణ్యతను మెరుగుపరుస్తుంది, నో, తగ్గిస్తుంది. సో కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్. అక్యుములేటింగ్ ఇన్ ట్రోపిక్ లెవెల్. సో ట్రోపిక్ లెవెల్ అంటే ఆహారపు గొలుసులో ఏవైతే ఆహారపు గొలుసు ఫుడ్ చైన్ ఉన్నాయో వాటిల్లో మొత్తం ఏమైపోతుందంటే నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ లాంగ్ టర్మ్ అలాగే ఉండిపోయి సో వాటి హెల్త్ ఇష్యూస్, ప్లాంట్స్ అయితే వాటికి న్యూట్రిషన్ సరిగా ఇవ్వకుండా, అనిమల్స్ అయితే సమ్ ప్రాబ్లమ్స్ని, హెల్త్ డిసీజెస్ని క్రియేట్ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ఏమైపోతుందంటే ట్రోపిక్ లెవెల్లో అక్యుములేట్ అయిపోతుంది. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఓకే, ఇక్కడ మెటీరియల్ ఇచ్చారు అండ్ ఇక్కడ టైప్ ఇచ్చారు. సో ఇప్పుడు ప్లాస్టిక్ అనేది ఏంటి? నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. పేపర్ ఈజ్ బయోడిగ్రేడబుల్, గ్లాస్ ఈజ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. సో కాబట్టి ఆల్ ది అబోవ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఓకే. నెక్స్ట్, ప్రొడ్యూసర్స్ ఇన్ ఎనీ ఎకోసిస్టమ్ డిపెండ్ డైరెక్ట్లీ ఆన్. సో ఏ ఎకోసిస్టంలో అయినా ప్రొడ్యూసర్స్ డైరెక్ట్గా దేని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి? ఓకేనా. ప్రొడ్యూసర్స్ అనేవి కన్జ్యూమర్స్ మీద డిపెండ్ అవుతాయా, డికంపోజర్స్ మీద డిపెండ్ అవుతాయా, ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతాయా, కార్నివోరస్ మీద? యాక్చువల్లీ మనం అనుకుంటాం ప్రొడ్యూసర్స్ అంటే మొక్కలే కదా ఫుడ్ని ప్రిపేర్ చేసేది, మరి మొక్కలకి దేని మీదైనా డిపెండ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది, మనమే కదా మొక్కల మీద డిపెండ్ అవ్వాలి, దే ఆర్ ద అల్టిమేట్ ప్రొడ్యూసర్స్ కదా. ఎస్, దే ఆర్ ద ప్రొడ్యూసర్స్, బట్ plants are also depending upon the decomposers. అంటే decomposers means bacteria, fungus both are example for decomposers. అవి మాత్రమే చనిపోయిన బాడీస్ని, ప్లాంట్ బాడీ ఇదర్ అనిమల్ బాడీస్ని డికంపోజ్ చేస్తూ ఉంటాయి. సో అవి డికంపోజ్ చేయడం వల్లనే ఇప్పుడు ఒక మనిషి చనిపోతే ఒక 6 అడుగుల గొయ్యి తీసి పాతి పెడతారు. సో పాతి పెట్టిన కొన్ని సంవత్సరాలకి ఆ మనిషి స్కెలిటన్ సిస్టమ్ తప్ప బాడీ ఏమి ఉండదు, కొన్ని రోజులకి అది కూడా ఉండదు, స్కెలిటన్ సిస్టమ్ కూడా స్లోగా డికంపోజ్ అయిపోతుంది. మరి ఏమవుతుంది అంటే డికంపోజర్స్ ఏవైతే బ్యాక్టీరియాలు, ఫంగస్లు ఉన్నాయో అవి న్యూట్రిషన్ని తీసేసుకొని మిగతా వాటన్నిటిని భూమిలో కలిపేస్తాయి. అంటే భూమిని బాగా ఫర్టైల్ చేస్తాయి.
ఈ డికంపోజర్స్ ఎరువులని ప్లస్ ప్లాంట్ బాడీస్ని అనిమల్ బాడీస్ని భూమిలో కలపడం వల్లనే భూమిలో న్యూట్రిషన్ పెరిగి సారవంతమయ్యి ఆ న్యూట్రిషన్ వల్లనే ప్రొడ్యూసర్ అనేది బ్రతకగలుగుతుంది. ప్లాంట్ అనేది న్యూట్రిషన్ని బాగా అబ్జార్బ్ చేసుకొని సర్వైవ్ అవ్వగలుగుతుంది. సో కాబట్టి ప్రొడ్యూసర్స్కి కూడా డికంపోజర్స్ హెల్ప్ అనేది కావాల్సి ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి డికంపోజర్స్ మీద డిపెండ్ అవుతాయన్నమాట. ఓకేనా ప్రొడ్యూసర్స్. ఇప్పుడు శ్మశానంలో వెళ్ళి పంట పండించామనుకో మస్తు ప్రొడక్టివిటీ వస్తుంది. ఓకే, ఎందుకంటే డెడ్ బాడీస్లో ఉండే న్యూట్రిషన్ అంతా అక్కడే ఉంటుంది కాబట్టి. లైక్ దట్. నెక్స్ట్, విచ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ఫోటోసింథసిస్? సో ఏ బయోటిక్ ఫ్యాక్టర్ ఫోటోసింథసిస్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే లైట్ కదా, సన్లైట్. సో సన్లైట్ ఫోటోసింథసిస్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో సన్లైట్ ఎక్కువ ఉంటే ఫోటోసింథసిస్ కూడా ఏమవుతుంది? ఎక్కువ ఉంటుంది. సన్లైట్ తక్కువ ఉంటే ఫోటోసింథసిస్ కూడా తక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో డైరెక్ట్గా ఎఫెక్ట్ చేసేది లైట్. టెంపరేచర్ కూడా ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ చేస్తుంది, బట్ డైరెక్ట్గా లైట్ ఎఫెక్ట్ చేస్తుంది. సో మీకు తెలుసు కదండి బయోటిక్ ఫ్యాక్టర్స్, ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్ ఎన్ని టైప్స్? బయోటిక్ ఫ్యాక్టర్స్ అండ్ ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్. బయో అంటే నథింగ్ బట్ వాట్? లైఫ్ కదా. సో బయోటిక్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి అంటే నథింగ్ బట్ ఈ మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఓకే, వన్ ఈజ్ ప్రొడ్యూసర్స్ మీన్స్ ప్లాంట్స్. అండ్ సెకండ్ వన్ కన్జ్యూమర్స్ అంటే తెలుగులో వినియోగదారులు. ఇవి ఉత్పత్తిదారులు, ఇవి వినియోగదారులు. సో వినియోగదారుల్లో మళ్ళీ మనకు 3 టైప్స్ ఉంటాయి. ప్రైమరీ కన్జ్యూమర్ ప్రాథమిక వినియోగదారు, సెకండరీ కన్జ్యూమర్ ద్వితీయ వినియోగదారు, టెర్షరీ కన్జ్యూమర్ తృతీయ వినియోగదారు. ఇలా 3 టైప్స్ ఉంటాయి. ఇంకా లాస్ట్కి వచ్చే డికంపోజర్స్ అని అంటే ఏంటి? డికంపోజర్స్ మీన్స్ పూతికాహారులు అని అంటారు. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా. పూతికాహారులకి ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా అండ్ ఫంగస్. ఇవి పూతికాహారులు. సో ఇవన్నీ ఏంటి? బయోటిక్ ఫ్యాక్టర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. మరి ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? లైఫ్ లేనిది. ఇవన్నిటికీ లైఫ్ ఉంది, దీనికి నాన్ లైఫ్ అనమాట. దిస్ ఈజ్ లైక్ నాన్ లైఫ్. ఇవి మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా? ఏ బయోటిక్. సో వన్ ఈజ్ లైక్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కెమికల్ ఫ్యాక్టర్స్. ఓకేనా? ఫిజికల్ ఫ్యాక్టర్స్, కెమికల్ ఫ్యాక్టర్స్. సో ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? సన్లైట్ ఫిజికలీ మనకు కనిపిస్తుంది, వాటర్ ఫిజికలీ మనం టచ్ చేస్తాం, అండ్ సాయిల్, అర్త్. ఓకే, ఫిజికలీ మనం వీటి మీద ఉంటాం. సాయిల్, అర్త్, మూన్ లైట్ కానీ ఇవన్నీ. ఈవెన్ ఎయిర్ని మనం టచ్ చేస్తాం, అంటే మనల్ని టచ్ చేసినప్పుడు చల్లగా కంటికి కనపడదు కానీ టచింగ్ ఉంటుంది. ఇవన్నీ ఫిజికల్ ఫ్యాక్టర్స్. కెమికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు వాటర్లో ఉండే సాల్ట్స్ కానీ, లేదా వాటర్లో ఉండే మినరల్స్ కానీ, లేదా సాయిల్లో ఉండేటువంటి మినరల్స్ కెమికల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఓషన్స్ అనేవి ఫిజికల్ ఫ్యాక్టర్, సముద్రాలు. కానీ సముద్రాలలో సాల్ట్ ఉంటుంది కదా, సోడియం క్లోరైడ్, అది కెమికల్ ఫ్యాక్టర్స్గా చెప్పచ్చు. ఇప్పుడు ఎయిర్ అనేది ఫిజికల్ ఫ్యాక్టర్, కానీ ఎయిర్లో గ్యాసెస్ ఉంటాయి కదా, వాయువులు, అవి కెమికల్ ఫ్యాక్టర్స్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఆక్సిజన్, నైట్రోజను, కార్బన్ డైఆక్సైడ్, మోనాక్సైడ్, ఇవన్నీ. ఓకేనా? సో అట్లా ఫిజికల్ ఫ్యాక్టర్స్, బయోటిక్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి ఉంటాయి. ప్లాంట్స్ కన్వర్ట్ ఏ బయోటిక్ కాంపోనెంట్స్ ఇంటూ బయోటిక్ కాంపోనెంట్స్ త్రూ. సో ఏ బయోటిక్ నుంచి బయోటిక్ కాంపోనెంట్స్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ని మనము ఫోటోసింథసిస్ అని పిలుస్తాం. సో ఏ బయోటిక్ కాంపోనెంట్స్ అంటే గ్యాస్ ప్లస్ వాటరు రెండింటినీ కలిపి ఏం చేస్తుంది అని అంటే గ్లూకోజ్ని ఇస్తుంది. ఓకేనా? గ్లూకోజ్, స్టార్చ్. సో కాబట్టి ఏ బయోటిక్ కాంపోనెంట్స్ నుంచి బయోటిక్ కాంపోనెంట్స్గా తయారు చేసే ఆ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాము అని అంటే ఫోటోసింథసిస్ అనేసి పిలుస్తారనమాట. ఓకేనా? రెస్పిరేషన్ అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్, ట్రాన్స్పిరేషన్ అంటే వాటర్ ఎవాపరేషన్, డికంపోజిషన్ అంటే plants convert abiotic factors into biotic components. So photosynthesis is the correct answer. Next, decomposers play a vital role by.
సో డికంపోజిషర్స్ వైటల్ రోల్ ఎలా ప్లే చేస్తాయి దేనివల్ల? ప్రొడ్యూసింగ్ ఫుడ్, కన్జ్యూమింగ్ ప్రొడ్యూసర్స్, రీసైక్లింగ్ న్యూట్రియంట్స్, ఫిక్సింగ్ నైట్రోజన్ ఓన్లీ. సో డికంపోజర్స్ ఏం చేస్తాయి అంటే న్యూట్రియంట్స్ని రీసైకిల్ చేస్తాయి. ఓకేనా? పోషకాలను పునఃచక్రీకరించడం అని పిలుస్తారు, చక్రీకరించడం అని అంటారు. రీసైక్లింగ్ న్యూట్రియంట్స్ అనేది ఎగ్జాంపుల్ అనమాట. రీసైక్లింగ్ న్యూట్రియంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్లో న్యూట్రిషన్ని ప్రాథమిక వినియోగదారు తింటుంది, దాని న్యూట్రిషన్ని సెకండరీ వినియోగదారు, దాని న్యూట్రిషన్ని టెర్షరీ కన్జ్యూమర్, దాన్ని ప్రిడేటరు. ఈ ప్రిడేటర్ చనిపోయిన తర్వాత ఇవి ఏం చేస్తాయంటే డికంపోజర్స్, బ్యాక్టీరియా ఫంగస్ డికంపోజ్ చేసి న్యూట్రిషన్ని భూమిలో కలిసిపేసి ఈ భూమిలో కలిపిన న్యూట్రియన్ మళ్ళీ మొక్క తీసుకుంటుంది, తీసుకొని మళ్ళీ సైకిల్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్, విచ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్ రెగ్యులేట్స్ ఎంజైమ్ యాక్టివిటీ ఇన్ ఆర్గానిజమ్స్? సో ఆర్గానిజమ్స్ మీద ఏ బయోటిక్ ఫ్యాక్టర్ ఎంజైమ్ యాక్టివిటీని రెగ్యులేట్ చేస్తుంది? ఓకేనా? విచ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్ రెగ్యులేట్స్ ఎంజైమ్ యాక్టివిటీ? సో లైట్. ఓకేనా? ఎంజైమ్ యాక్టివిటీ ఎప్పుడైనా సరే లైట్ సమక్షంలో జరుగుతుందండి. సో అందుకే నాట్ ఓన్లీ ప్లాంట్స్, అనిమల్స్కి కూడా లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ బ్యాక్టీరియాస్కి, ఫంగస్లకి కూడా లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లైట్ సమక్షంలో ఎంజైమ్ యాక్టివిటీ అనేది చాలా బాగా జరుగుతుంది అన్నమాట. ఓకేనా? ఎప్పుడైనా సరే డికంపోజిషన్ సాయిల్ లోపల కంటే సాయిల్ పైనే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఫంగస్కి ఎంజైమ్ యాక్టివిటీ అనేది బాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు అనుకో, ఆ మనిషిని పాతి పెడతాం కదా, భూమి లోపల పాతేస్తే లైట్ ఎలాగో తక్కువే ఉంటుంది. దానికంటే ఆ మనిషి ఎన్ని రోజులకు డికంపోజ్ అవుతాడో దానికంటే కూడా మనిషిని పాత పెట్టకుండా డైరెక్ట్ ఓపెన్ ప్లేస్లో అలా వదిలేస్తే అప్పుడే ఇంకా తొందరగా డికంపోజ్ అవుతాడు. అలా పడేస్తే బాడీని తొందరగా డికంపోజ్ అవుతాడు అనమాట. ఓకేనా? సో అందుకే మొక్కలు కానీ ఇవన్నీ కూడా చాలా తొందరగా డికంపోజ్ అయిపోయి సాయిల్లో తొందరగా కలిసిపోతూ ఉంటాయి. సో లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కార్బన్ సైకిల్ రిప్రజెంట్స్ ఇంటరాక్షన్ బిట్వీన్. కార్బన్ సైకిల్ దేనికి ఇంటరాక్షన్ ఉంటుంది అంటే బోత్ బయోటిక్ అండ్ ఏ బయోటిక్ కాంపోనెంట్స్ మధ్యలో ఇంటరాక్షన్ ఉంటుంది. ఇప్పుడు కార్బన్ సైకిల్, నైట్రోజన్ సైకిల్, ఆక్సిజన్ సైకిల్ మీకు క్లాసెస్ చెప్పేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఎన్విరాన్మెంట్ అనేది ఏ బయోటిక్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ని ప్లాంట్స్ తీసుకుంటాయి. దేనికోసం తీసుకుంటాయి? ఫోటోసింథసిస్ కోసం ప్లాంట్స్ తీసుకుంటాయి కదా. తీసుకొని మళ్ళీ ఏం చేస్తాయి? ఎన్విరాన్మెంట్లోకి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. ఇవి రిలీజ్ చేసిన ఆక్సిజన్ని మళ్ళీ ఇవే రెస్పిరేషన్ కోసం తీసుకుంటాయి. రెస్పిరేషన్ కోసం తీసుకొని ఈ రెస్పిరేషన్లో మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ని బయటకు విడుదల చేస్తాయి. ఈ మొక్కల్ని ఒక అనిమల్ తింటుంది. ఓకే, ఈ మొక్కను ఒక అనిమల్ తింటుంది. తిన్న ఫుడ్ని రెస్పిరేషన్ జరుపుకొని ఏటీపీ కన్వర్షన్ చేసుకోవాలంటే ఇది కూడా రెస్పిరేషన్లో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ని ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ప్లాంట్ కానీ అనిమల్ కానీ చనిపోయిన తర్వాత ఇవి రెండు ఏమైపోతాయి? డికంపోజ్ అంటే ఫాజిల్ అయిపోతాయి. ఓకేనా? ఫాజిల్స్ అవుతాయి. సో ఈ ఫాజిల్ డికంపోజిషన్ జరపాలి అంటే ఆ డికంపోజిషన్ జరిపే ప్రాసెస్లో కూడా బ్యాక్టీరియాలు, ఫంగస్లు కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి. అది కూడా మళ్ళీ నేచర్లోకి వస్తుంది. ఈ ఫాజిల్ని మనము బర్న్ చేసినప్పుడు, కంబషన్ ఛాంబర్లో మనము బర్న్ చేసినప్పుడు మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది పొగ ద్వారా రిలీజ్ అయ్యి ఎన్విరాన్మెంట్లోకి వస్తుంది. సో అట్లా ఏ బయోటిక్కి బయోటిక్ ఫ్యాక్టర్స్కి మధ్యలో కార్బన్ సైకిల్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఓకేనా? విచ్ కాంపోనెంట్ లింక్స్ బయోటిక్ అండ్ ఏ బయోటిక్ పార్ట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్? సో బయోటిక్కి ఏ బయోటిక్ పార్ట్స్కి లింక్ చేసే ఎకోసిస్టమ్ ఏది అని అంటే ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డికంపోజర్స్ అండ్ పారాసైట్స్ అన్నాం కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అనేవి కంప్లీట్లీ బయోటిక్ ఫ్యాక్టర్స్, మొక్కలు ఇవి కంప్లీట్గా బయోటిక్ ఫ్యాక్టర్స్. కన్జ్యూమర్స్ కూడా బయోటిక్ ఫ్యాక్టర్స్, డికంపోజర్స్ కూడా బయోటిక్కే. ఓకే, పారాసైట్స్ బయోటిక్కే, అన్నీ బయోటిక్కే. కానీ ఏ బయోటిక్ అంటే లింక్ దేనికి చేస్తాయి? ఎన్విరాన్మెంట్లో లింక్ దేనికి చేస్తాయి అని అంటే డికంపోజర్స్ చేస్తాయి. ఓకే, ఎన్విరాన్మెంట్తో లింక్ దేనికి చేస్తాయి? డికంపోజర్స్. ఎందుకంటే చనిపోయిన ప్రొడ్యూసర్స్ని కానీ కన్జ్యూమర్స్ని కానీ భూమిలో కలిపేసి సాయిల్ని ఫర్టైల్ చేసి
ఆ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ని ఎన్విరాన్మెంట్లోకి మళ్ళీ రిలీజ్ చేసి ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేసి ఇవన్నీ చేస్తూ ఉంటాయి కాబట్టి సో అందుకే వీటిని యూనివర్సల్ స్కావెంజర్స్ అనేసి పిలుస్తూ ఉంటారు. వాతావరణాన్ని క్లీన్ చేసేవి కూడా ఏవి అని అంటే నథింగ్ బట్ డికంపోజర్స్. బ్యాక్టీరియాస్ అండ్ ఫంగస్లు బయోటిక్కి ఏ బయోటిక్కి మనకు లింక్ లాగా ఉంటాయన్నమాట. ఓకే.